పేరు శివతేజ. నేను ఇప్పుడు ఇండిగో కంపెనీలో ఎయిర్లైన్ పైలట్గా వర్క్ చేస్తున్నాను. మా అమ్మ పేరు ఐల సుగుణ. మా ఫాదర్ గారి పేరు డాక్టర్ ఐల చంద్రయ్య. మై ఫాదర్ ఇస్ గెటింగ్ రిటైర్డ్ యాజ్ అ ప్రొఫెసర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. అమ్మ నాన్న ఇద్దరు నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం, ఎన్నెన్నో లెసన్స్ నేర్చుకున్నాం. దాంతో మా ఫాదర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ పర్సీవరెన్స్. చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారు ఈ రోజు ఒక లెక్చరర్ గా, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా, ఒక ప్రొఫెసర్ గా ఎన్నెన్నో 34 సంవత్సరాలు పాటు అన్ని సేవలు అందించి ఈ రోజు రిటైర్ అవబోతున్నారు. సో నాకు చాలా గర్వంగా ఉంది, ప్లస్ ఆనందంగా ఉంది. అమ్మ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే మా ఫాదర్ నుంచి హార్డ్ వర్క్, పేషెన్స్ ఎలా నేర్చుకున్నాను, మా అమ్మ నుంచి చాలా పేషెన్స్ నేర్చుకున్నాను నేను. సో ఈ రెండు కలిపి నాకు నా లైఫ్ లో చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మొత్తం ముగ్గురం, నాకు 2 అక్కలు, దాని తర్వాత నేను. మా పెద్దక్క పేరు అనూష, మా చిన్నక్క గారి పేరు శ్రీకరి, నా పేరు శివతేజ. మా అనుబంధం అందరికీ ఉండేవి రెగ్యులర్ గా, చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఇక్కడే ఉన్నవి. కానీ మేము మా సిస్టర్స్ నాకు ఎంతో సపోర్టివ్ గా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నాకు ఎప్పుడో సహకారంగా ఉన్నారు. నేను ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్స్ కంప్లీట్ చేసేసి నేను ఇప్పుడు ఒక ఎయిర్లైన్ పైలట్ గా నాకు నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఏవియేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. దాంతో పాటు ఇది నేను చెప్పాలనుకుంటే ఇది మా ఫాదర్ వల్లే అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే నా ఇంటర్మీడియట్ కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎన్సీసీ అనేది మా నాన్న నుంచి చూసి నేర్చుకొని నన్ను ఎన్నో అవకాశాలు వచ్చాయి ఎన్సీసీ క్యాంప్స్ చేయడం వల్ల. నేను ఒక ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ హోల్డర్ని. సో ఇవన్నీ చూస్తూ ఈ ఎన్సీసీ జర్నీలో నేను పైలట్గా ఎంచుకోవాలని నేను ఎంచుకొని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మా ఫాదర్ని ఒప్పించి దాని తర్వాత మా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఏంటి, ఏ కోర్స్ ఇది, ఎలా ఉంటుందని, దాంట్లో రైట్స్ ఏంటి, రాంగ్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మా ఫాదర్ సపోర్ట్ తీసుకొని మా మదర్, మా సిస్టర్స్ అందరం డిస్కస్ చేసి దాని తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను చిన్నప్పుడే పైలట్ అవ్వాలనుకున్నాను. నా ఎర్లీ స్టేజ్, చిన్నప్పుడు అనను కానీ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో నేను అనుకున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక పైలట్గా తీర్చిదిద్దబడ్డాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ నాకు చాలా ఎంతో ఉంది దీంట్లో. నేను ఎన్నో రకాల కష్టాల్లో కూడా ఉన్నప్పుడు ఈ ఏవియేషన్లో నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. దాంట్లో మా పేరెంట్స్ సపోర్ట్ వల్లనే నేను ఇది అచీవ్ చేసి నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ వాట్ ఐఎమ్. పైలట్గా ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ టుగెదర్. ఇలాంటి అవకాశం చాలా కొందరికే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నేను ఆ ఒక్కరిలో ఉండడం నాకు చాలా సంతోషంగా. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. ఆ భవిష్యత్తులో అమ్మ నాన్నను తప్పకుండా నేను ఒక పైలట్గా నా ఫ్లైట్లో తీసుకెళ్లి వాళ్ళకి సెల్యూట్ చేయాలని నా కోరిక.